రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన 2.5 ఏళ్లలో అనేక అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండూ కూడా రెండు కళ్ళులా తీసుకెళ్లే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982లో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి కోరుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కాక మొన్న మీరు అసెంబ్లీ సమావేశాల్లో చూశారు, బీసీ వర్గాలకి 34% రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చట్టం చేసింది, శాసనసభలో తీసుకొని వచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మొన్నే చెప్పారు, మనం 34% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నాం, కానీ వైసీపీ పార్టీ కోర్టుకు వెళ్ళకంటూ ఉంటే చాలా గౌరవంగా ఉంటుందని చెప్పారు. కానీ వాళ్ళ వంకర బుద్ధి అన్నటువంటిది కుక్కతోకలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సరే, ఏదేదైనప్పటికీ కూడా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మీ ద్వారా మరోసారి నేను తెలియజేస్తున్నాను. ఈవేళ ఆమదాలవలస నియోజకవర్గంలో తీసుకుంటే ఎస్సీ నిధుల నుంచి కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానివ్వండి, అలాగే సుడా నుంచి కానివ్వండి, పంచాయతీరాజ్ నుంచి కానివ్వండి, అలాగే ఆర్ఎన్పి నుంచి కానివ్వండి, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాయి ఈ నియోజకవర్గంలో పిన్ టు పిన్ కార్నర్ అనేటువంటిది అభివృద్ధి చేసే దిశగా మన గౌరవ శాసనసభ్యులు, మన పీయూసీ చైర్మన్ కోన కుమార్ గారు తీసుకెళ్తున్నారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఒక మట్టి తీసి వేసే పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఎక్కడా లేదు. మీరు చూశారు, మేము చూశాం, ప్రజలు కూడా చూశారు. ఈవేళ చిన్న చిన్న విమర్శలకి మేము పట్టించుకునే పరిస్థితిలో ఈవేళ లేవు. ప్రతిపక్షం అయిన తర్వాత ఏదో మాట్లాడాలి, కానీ ప్రతిపక్షం కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా, మీరు అభివృద్ధిలో రేపు మేము తీసుకెళ్తామని మీరు పోటీ పడండి. అలాగే రేపు మా గవర్నమెంట్ ఒకవేళ వస్తే, మీరు 29లో వచ్చేస్తాం, మేము ఇచ్చేస్తాం అనేటువంటి దృష్టిలో మీరు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 29లో మీరు వచ్చే పరిస్థితి లేదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీరు ఎంప్లాయీస్ కి అందరికీ భయపెట్టే విధంగా లేదు, అక్కడ పనిచేసే వారికి భయపెట్టే విధంగా, కార్యకర్త భయపెట్టే విధంగా రేపు 29వ సంవత్సరం మేమే వస్తాం, మీకు పొడి చేస్తామని మిమ్ముని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఈవేళ లేరు. మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి దహనకాండకే ప్రజలు ఈవేళ మర్చిపోలేదు, రైతాంగం మర్చిపోలేదు, కూలీలు మర్చిపోలేదు, విసుక వ్యాపారం చేసుకున్న మర్చిపోలేదు, కార్మికులు ఎవడు కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు అంత అన్యాయం చేశారు 5 సంవత్సరాలు. నిన్న కాక మొన్న కారుమూరి నాగేశ్వరరావు గారు చూశారు, సిట్ నిన్న నేను తీసుకెళ్లి లోపల వేసింది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ఏదో కారుమూరి నాగేశ్వరరావు గారికి 2-3 జిల్లాలు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వచ్చింది, మిగిలితే 2-3 కోట్లు మిగలొచ్చు, దానికి కూడా కేసు అనొచ్చు. మరి అదే సిట్టు చాలా మందిని తీసుకెళ్లి నువ్వు నిర్దోషమయ్యా, నీకు ఇందులో లేదు ఎంక్వైరీ చేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి మీ పార్టీలోని వాళ్ళే. మరి నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారి తీసుకెళ్లారనే, వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారనే, దానికి కారణం ఏంటి? ఇంకా ఆయనతో ముగిసిపోలేదు, చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. రేపు అవన్నీ కూడా బయటకు వస్తాయి. మేము మీలాగా దొరికిన వాడు, రోడ్డు మీద దొరికిన వాడికి, మోస కలిగిన వాడికి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి, విపరీతమైన హెరాస్మెంట్ చేసి, బట్టలు ఇప్పేసి రోడ్డు మీద చెప్పేవాడిని చనిపోయే స్థితికి మేము తీసుకెళ్లే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్ని కోరిన తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, పేదవాడు దేవుడు అన్నట్టు పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి నినాదం ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉండే క్రిస్టియన్స్లో ఎన్టీ రామారావు గారు ఏ ప్రజల ఉన్నతికైతే ప్రభుత్వం పెట్టాడో, పార్టీ పెట్టాడో, ఆయన తాలూకు అంశాలన్నీ కూడా ఈవేళ తూచి తప్పకుండా ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. మరి కోన రవికుమార్ గారు వచ్చి గత 2014-19 మధ్యలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు స్వర్ణయుగంలాగా. మళ్ళీ ఈరోజు 2019-24 మధ్యలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వైసీపీ ప్రభుత్వం ఉంచింది. మరి ఈవేళ 2024 అధికారంలోకి వచ్చాక ఈవేళ ఆమదాలవలస మున్సిపాలిటీలో తీసుకుంటే అన్ని వాటిలు కూడా మేము అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్ ఫండ్స్ ఉపయోగించి. దానికి కారణం ఆయనకున్న విజన్. మనకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు, ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ప్రజల గురించి మనం వినియోగించాలి, ప్రజల శ్రేయస్సు గురించి మనం పాటుపడాలి, ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి, వార్డుల డెవలప్మెంట్ పాటుపడాలనే ఉద్దేశంతో ఈవేళ కోన రవికుమార్ గారు పనిచేస్తున్నారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్న వైసీపీ వారికి, పర్సనల్ గా మీరు ఎవరిని కూడా టార్గెట్ చేసి మాట్లాడొద్దు దయించి. పార్టీ పరంగా మీరు ఏం మాట్లాడుకుంటారో మాకు అనవసరం. మేము రేపు పొద్దున మీరు అవకాశం వస్తే మేము డెవలప్ చేస్తామని చెప్పండి. డెవలప్మెంట్ లో మీరు పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి, మేము మీతో పోటీ పడదాం. కానీ మీరు అనవసరమైనటువంటి వ్యక్తిగతమైన దోషాలకు వెళ్ళి వ్యక్తిగత దోషాలు మానండి అని మీకు పత్రికా విలేకరుల ద్వారా మనవి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దలు చాలా గత 2 మాసాలు మనం విన్నాం అనేకమైనటువంటి ఆరోపణలు. ఎక్కడైనా మీరు రుజువు చేసుకున్నారా? ఎక్కడా మీరు రుజువు చేసుకోలేపారు. దానికి కారణం మీరు నింద వేయడం కాదు, నింద నిరూపించాలి. తప్పు జరిగిందని నిరూపిస్తే ఆ రోజు ప్రజలు మీకు విశ్వసిస్తారు. ఈవేళ రవికుమార్ గారు ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో 4.5 కోట్ల రూపాయలు 435 మంది 37 మందికి ఈవేళ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇచ్చారు. అది పనితనం. అలాగే ఈవేళ ప్రతి గ్రామానికి ఈవేళ కృష్ణాపురం నుంచి ఈవేళ లక్ష్మీపేట జంక్షన్ వరకు 2 కోట్లతో సీసీ రోడ్డు అభివృద్ధి చేస్తున్నారు. ఈవేళ మరి అలాగే బీఆర్ నగర్ లో సోడా గ్రాంట్ల కింద 2 కోట్ల రూపాయలు అభివృద్ధి పెట్టారు డ్రైన్స్. అలాగే మెయిన్ రోడ్ లో డ్రైన్స్ అన్ని కూడా మరామతులు చేసి కొత్త డ్రైన్స్ అన్నటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మరి అలాగే ఎస్సీ నిధుల గురించి ముఖ్యంగా 1,57,00,000 రూపాయలు ఎస్సీ నిధులు ఈవేళ వరకు తీసుకొని రావడం జరిగింది. మరి గతంలో తిమ్మాపురంలో సీసీ డ్రైన్ అన్నటువంటిది 2 లక్షల రూపాయలతో వేయడం జరిగింది. అలాగే 3వ వార్డులో ప్రొవైడింగ్ సీసీ రోడ్ అండ్ డ్రైన్ అన్నటువంటి వేయడం జరిగింది గేదెలవానిపేట. అలాగే 4వ వార్డు 3వ వార్డు ఓసవనపేట, అలాగే 4వ వార్డు గేదెలవానిపేట, 7వ వార్డు చింతాడ, 10వ వార్డు అక్కడ మీకు 10వ వార్డులో గత రవికుమార్ గారు ఉండేటప్పుడు అక్కడ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు అప్పుడు ఎలక్షన్స్కి వచ్చింది, కొంతవరకు చేశారు, ఉండిపోయింది. తర్వాత 5 సంవత్సరాల్లో కమ్యూనిటీ హాల్ని దాని అభివృద్ధికి ఎవరూ నోచుకోలేదు. మళ్ళీ ఇప్పుడు 10వ వార్డులో కమ్యూనిటీ హాల్కి 3 లక్షల రూపాయలు ఎస్సీ నిధుల కింద ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో మా నిధులు వచ్చాయి కాబట్టి కమ్యూనిటీ హాల్ మేము బాగు చేసుకోవాలని కిందన టైల్స్ ఇస్తే వాళ్ళ సొంత డబ్బులతో గ్రైనేట్ వేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకో పెర్మనెంట్ గా మాకు ఇది ఇక్కడ ఉంటుంది, మాకు ఎస్సీ అభ్యున్నతికి ఇది ఇచ్చారు, మా మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ
మా జాతి అభ్యున్నతికి మేమే చిన్న చిన్న కమిటీ మీటింగులు పెట్టుకోవడానికి పనికొస్తుందని వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలాగే 19వ వార్డు పాతామదాల వలస, అక్కడ ఎస్సీ నిధులు అన్నటువంటి 7.80 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే 20వ వార్డులో కూడా 7.60 లక్షలు ఇవ్వడం జరిగింది. 21వ వార్డులో కూడా ప్రొవైడింగ్ సీసీ రోడ్ అండ్ డ్రైన్ కూడా 7.45 లక్షల రూపాయలు. అలాగే 22వ వార్డులో కూడా 2.25 లక్షలు, మొత్తం టోటల్ కలిపి 57 లక్షల రూపాయలు ఈ వార్డులకు అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు నిన్న కొత్త గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 1 కోటి రూపాయలు ఎస్సీ నిధులు. అదే 1వ వార్డులో 40 లక్షలు, అలాగే 3వ వార్డు కోసన్నపేటలో 62 లక్షల రూపాయలు, అలాగే 5వ వార్డు ప్రొవైడింగ్ సీసీ రోడ్ అండ్ డ్రైన్ ఎస్సీ కాలనీ 5వ వార్డులో కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే 7వ వార్డులో కూడా 10 లక్షల రూపాయలు అన్నటువంటిది ఈ ఎస్సీ నిధుల కింద ఇవ్వటం జరుగుతుంది. 10వ వార్డులో కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ 14 లక్షల రూపాయలు, రిమైనింగ్ ఉన్నటువంటి ఆ రోజు విడిచిపెట్టినటువంటి కమ్యూనిటీ ఆర్కి 14 లక్షల రూపాయలు అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాగే 11వ వార్డులో డ్రైన్స్ అండ్ రోడ్స్ 40 లక్షల రూపాయలు ఎస్సీ నిధుల కింద, అలాగే 19వ వార్డులో 32 లక్షల రూపాయలు ఎస్సీ నిధుల కింద, అలాగే 7వ వార్డులో 40 లక్షల రూపాయలు ఎస్సీ నిధుల కింద 4 లక్షల రూపాయలు, అలాగే 1వ వార్డులో ప్రొవైడింగ్ సీసీ డ్రైన్ ఫ్రమ్ డ్రైన్ సీసీ రోడ్డు 22 లక్షల రూపాయలు అన్నట్టు ఎస్సీ నిధుల కింద పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ అభివృద్ధి దిశలో కోన రవికుమార్ గారు తెస్తున్నటువంటి ఫండ్స్. మరి కోన రవికుమార్ గారి మీద చాలా వ్యక్తిగతమైన విమర్శలు, అనవసరమైనటువంటి దానికి ఎక్కడా కూడా ఒక తాడు ఒడిసలేని మాటలలాగా వాళ్ళు ఆడుతున్నారు. మీరు ఏవైనా అటువంటి వ్యక్తిగతమైనటువంటి దోషం చేయాలంటే పబ్లిక్ గా మీరు ఎక్కడో ప్లాన్ ఇచ్చే ఇది మీటింగ్ మీరు పెట్టండి, ఎక్కడో అదేనా, మేము రావడానికి సిద్ధం ఉన్నాం. పబ్లిక్ డిస్కషన్ పెడదాం, మేము ప్రజలు ఎవరిది కరెక్ట్ అయినట్టు నిర్ణయిస్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. అంతే తప్ప కానీ ఏదో మనం రూమ్ లో కూర్చొని ప్రెస్ వాళ్ళు పిలిచి మనకేదో అధికారం రాకముందే ఏదో అధికారం వచ్చినట్టు కళలు కనేసి ఇష్టానుసారం మాట్లాడడం అది సభ్య సమాజాలు ఎవరు కూడా హర్షించదు. కాబట్టి ఒకటే నేను మనవి చేస్తున్నాను, మనం అభివృద్ధి దిశలో పరిగెడతాం, అభివృద్ధి దిశలో పోటీ పడతాం. ప్రజలకు మంచి ఎవరు ఏ పార్టీ చేయాలనే ప్రజలకు మంచి చేస్తామని చెప్పే పార్టీ అధికారంలోకి రావటం జరుగుతుంది. మాకు ప్రజలు మేము మంచి చేస్తామని విశ్వాసం. రేపు 1వ తారీఖుని గత 5 సంవత్సరాల్లో ఎవరికైతే భర్త చనిపోయి ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారో రేపు 1వ తారీఖుని ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎవరు కూడా అలాగే 60 సంవత్సరాల వారికి ఇవ్వటం అన్నటువంటిది జరుగుతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కదా. ఈవేళ ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, వైజాగ్ జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ తేవడం అది తెలుగుదేశం పార్టీ ఘనత కాదా? అలాగే మరి పోర్టు తేవడం అది తెలుగుదేశం పార్టీ ఘనత కాదా? ఈవేళ అదానీ వాళ్ళు వచ్చి రేపు మినరల్స్ అన్నటువంటిది మన శ్రీకాకుళం నియోజకవర్గంలో శాండ్ తీసుకునే ప్రాజెక్ట్ ఈవేళ అదానీ గ్రూప్ వాడు మన శ్రీకాకుళంలో పెడుతున్నాడు. అది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కాదా? ఈవేళ నాగావళి వంశధార అనుసంధానికి ఆ రోజు 2014-19లో మేము వేసినటువంటి పునాదులు 82% కంప్లీట్ అయితే ఆ కాంట్రాక్ట్ ఈవేళ కూడా పనులు లేకుండా వాడు ఎక్కడో కనిపించకుండా పోతే ఈవేళ ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తగా పిలిచి కొద్ది కాంట్రాక్ట్ ఇమ్మని కోరే తెలుగుదేశం పార్టీ కాదా? ఈవేళ నారాయణ బిజ్జీ గురించి ఎన్నారో కళ శ్రీకాకుళం జనం నారాయణ బిజ్జీని ఈవేళ ఒప్పించి వరుస
ప్రభుత్వానికి ఒప్పించి అనుమతులు తేవడం, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి దీన్ని కూడా తీసుకొని ఆ గవర్నమెంట్ వెనక్కి తీసుకొని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ కాదా? కాబట్టి ఈవేళ మీరు గ్రామాలు వెళ్ళండి. 2024లో జరిగిన ఎలక్షన్లకి ఇప్పుడు 2026 వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని గ్రామాలు అభివృద్ధి పొందాయి, ఎన్ని గ్రామాలు సీసీ రోడ్లు వేశారు అన్నటువంటిది మీరు ఒకసారి చూసి వచ్చి మాట్లాడవలసిందిగా వైసీపీ నాయకులకి నేను మనవి చేస్తున్నాను. ఈవేళ మా సొంత గ్రామం ఉంది. 2.5 కోట్లు ఇచ్చి గ్రామం మొత్తం చుట్టూరు కూడా రోడ్లు అన్నటువంటి సీసీ రోడ్లు వేస్తే అక్కడ మన ఇండిపెండెంట్ గా పనిచేసినటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళాడు. ఆయనకి ఏ సంబంధం, మా ఊరికి సంబంధం ఏముంది ఆయనకి? మా ఊరు అల్లుడు తప్ప మా ఊరికి ఆయన సంబంధం ఏం లేదు కదా. కోర్టుకు వెళ్ళి ఆ రోడ్లు ఆపించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ రోడ్లు వేయటం అన్నటువంటి జరిగింది. మళ్ళీ పల్లెటూరులో రోడ్లు ఎంత? 18 అడుగుల రోడ్లు వేసాం. అలాగే ప్రతి గ్రామాల్లో కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం, ప్రజల ట్రాన్స్పోర్ట్కి సంబంధించి సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, అలాగే తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజలకి మేలే జరుగుతుంది తప్ప కీడు జరుగుతుంది మీ ద్వారా తెలియజేస్తూ, రేపు ఇంకా ఎస్సీ నిధులు అన్నటువంటిది ఇంకా మున్ముందు రోజుల్లో ఎస్సీ కాంపౌండ్ నుంచి ఎస్సీ నిధులు తెచ్చి ఎస్సీ స్ట్రీట్లు అన్ని కూడా బాగు చేస్తాం. ఎస్సీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా, అలాగే మన కోన రవికుమార్ ఎప్పుడు కూడా వాళ్ళు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి నడిపించి వాళ్ళ అభ్యున్నతికి కోన రవికుమార్ పాటుపడతారని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఈ అవకాశం